వాలి జన్మ వృత్తాంతము. కిష్కింధ రాజధానిగా వాలి వానర సామ్రాజ్యాధికారమును విస్తరింపజేసి ప్రపంచమునందంతటను కోట్ల కొలది వానరులను భల్లూక వీరులను తన ఆజ్ఞకు లోబడినట్లు చేసెను. అతని యందు కామత్వము అను దోషమున్నను అతడు మాయావి, దుందుభి మొదలగు రాక్షసులను సంహరించి దుష్ట శిక్షణను గావించెను. సుగ్రీవుడు కబురు చేసినంతనే సీతాన్వేషణకై తరలి వచ్చిన వానర సైన్యం అంతయు వాలి చేత వ్యవస్థితము కావింపబడినదే. ఈ విధముగా రాక్షస సంహారమును రాముని యొక్క ప్రయోజనమునకు వాలి తోడ్పడినట్లయినది. విష్ణుమూర్తి రాముడుగా అవతరించే సందర్భములో బ్రహ్మదేవుని ఆదేశమున ఇంద్రుడు వాలిని పుట్టించాడు. అందువలన వాలి కూడా విష్ణుదేవుని అవతార ప్రయోజనమునకు తోడ్పడిన వానిలో ఒకడే. అందువలనే రాముడు పడిపోయిన వాలిని బహుమానించుచూ సమీపించనని వాల్మీకి నిర్దేశించను. బహుమాన్యత తం వీరం. బహుమానం ఏమిటి అని అనుకోవచ్చు. వాలి పశ్చాత్తాపం పొందుటకు అవకాశం కల్పించాడు శ్రీరామచంద్రుడు. వాలి దగ్గరకు వెళ్ళి వాని మనస్సులో ఉన్న కోపమును పొంగనిచ్చి వాలి చెప్పినదంతయు రాముడు శ్రద్ధగా వినెను. తరువాత మరణశిక్షకర్హమైన అతని పాపమును నిరూపించి దానికి తగిన దండన విధించి తిని అని చెప్పి రాముడు నీకింకా సద్గతి కలుగును అని చెప్పి ఓదార్చెను. ఇట్లు వాలిని పశ్చాత్తాపము చేత పునీతనము గావించి రాముడు అతనికి స్వర్గ గమనమును నిరాఘాటం అందించెను. వాలిపై బాణములు వేసి పడగొట్టినప్పుడు వాలి నీకు సీతను పొందుటయే ప్రయోజనమైనచో నాతో ముందుగా చెప్పినచో ఆమెను ఒక్క దినమునే తెచ్చి ఉందును. దుర్బలుడైన సుగ్రీవుని ఆశ్రయించుట అవివేకము అనెను. అయితే కేవలము ఆంజనేయ సుగ్రీవుల మాటలను మాత్రమే నమ్మి శ్రీరాముడు వ్యవహరించలేదు. సీతాన్వేషణలో కబంధుని వల్ల మొట్టమొదటిసారి రాముడు వాలి సుగ్రీవులను గురించి వినెను. కబంధుడు స్పష్టముగా వాలి తమ్ముడైన సుగ్రీవునకు అపకారం అనర్చనని ధర్మాత్ముడైన సుగ్రీవునితో మైత్రి చేసుకోమని చెప్పాను. కావున తటస్థుడైన కబంధుని మాటపై ధర్మాత్ముడైన సుగ్రీవునితో రాముడు మైత్రి చేసుకొను. అంతేకాక వాలి దుష్టాత్ముడైన రావణునితో అగ్నిసాక్షిగా మైత్రి చేసుకొనెను. వాలి రామునితో నాతో నీకు వైరము లేదు, నరుడవైన నీకు వానరుడైన నాతో ఎట్టి సంబంధం లేదు అని అనగా శ్రీరాముడు ఈ భూమి యందంతటను దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ధర్మపాలనాధికారము ఇక్ష్వాకు వంశీయులైన రాజులకు కలదు. ఇప్పుడు భరతుడు రాజు, అతనికి మారుగా నేను ఇతర రాజులను ధర్మమును పాలించుచున్నాము. నీవు ధర్మమును అతిక్రమించితివి కావున శిక్షించి తిని అని తెలిపాను. వేటయందు రాజులు మృగములను సంహరించుట సదా ఆచారమై ఉన్నను వానరుడైన నా మాంసము చర్మము క్షత్రియులకు ఉపయోగార్హము కాదు అని వాలి అనగా శ్రీరాముడు ఈ విధముగా తెలిపాను. తమ్ముడు పుత్రునితో సమానము, తమ్ముని భార్య కోడలగును. నీవు నీ వానరాచార ప్రకారం తమ్ముడు మరణించిన తరువాత పొందుట దోషము కాదు. కానీ నీవు సుగ్రీవుడు జీవించి ఉండగానే ధర్మాన్ని అతిక్రమించితివి కాన మరణదండనము గావించి తిని అని తెలిపాను. సుగ్రీవుని కొరకు నన్ను చంపదలుచుకున్నచో ప్రత్యక్షముగా వచ్చి యుద్ధము చేయక చాటున ఉండి హతమార్చుట అక్రమము అని వాలి శ్రీరామునితో అనగా అగ్నిదో గరదశ్చైవ శస్త్రపాణిర్ధనాపహ క్షేత్రధారాపహారీ చ దేతే ఆతతాయినః. వశిష్ఠుల వారు ఈ విధంగా తెలియజేశారు. ఇంటికి నిప్పు పెట్టువాడు,
విషప్రయోగము చేయువాడు, శస్త్రమును గైకొని చంపవచ్చువాడు, ధనమును దొంగిలించువాడు, భూమిని ఆక్రమించువాడు, పరుని భార్యను అపహరించువాడు, వీరిని పామును కనిపించినంతనే ఎట్లు సంహరించుదుమో అట్లు సంహరింపవచ్చును, సంహరించు వారికి ఎట్టి దోషము కలుగదు అని ఇది ధర్మసమ్మతమే అని తెలిపాను. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు, షేర్ చేసిన వారు, లైక్ చేసిన వారు, కామెంట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు.